హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. Hello everyone. Hope you are preparing well and doing well. So yesterday we have finished this freedom of speech and expression with special references to freedom of press, free and unrestricted role played by free and unrestricted media in democracy. So ఆ పర్టికులర్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. సో రైట్ టు రిలీజియన్స్ ఏంటివి? ఆర్టికల్ 25, 26, 27, 28. ఓకే, ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ మధ్య కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఎసెన్షియల్ religious practices. Okay, so what is this doctrine of essential religious practices? మీకు రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు, కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ కానీ, రీసెంట్గా బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కానీ, దే ఆర్ పుట్టింగ్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఆన్ స్టూడెంట్స్. ఓకే, ఎస్పెషల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో డ్రెస్ కోడ్ మీద వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన కర్ణాటక హైకోర్టు కానీ, ఇక్కడ కానీ. సో అప్పుడు ఈ సో కాల్డ్ కేస్ గురించి డిస్కషన్ అవుతున్నప్పుడు మనకు కామన్గా వచ్చిన థింగ్ ఏముంది, కామన్గా రేజ్ అయిన క్వశ్చన్ ఏముండే, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, వెదర్ దిస్ వేరింగ్ ఆఫ్ హెడ్ స్కార్ఫ్స్ కానీ, లేకపోతే హ్యావింగ్ ఎనీ అదర్ ప్రొవిజన్ కానీ, వెదర్ దిస్ ఫార్మ్స్ అ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఆర్ నాట్ అని అంటారు. So before getting into this doctrine, let's have a just quick revision as to this doctrine of religious right, freedom of religion. Okay, so మనకు ఆర్టికల్ 25లో ప్రియాంబుల్లో మనకి లిబర్టీ ఉంది కదా, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఏం చెప్పారు ప్రియాంబుల్లో? లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అంటే ఇండియాలో మనకి సెక్యులరిజం, మనకి ప్రియాంబుల్లోనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అది మనం బాగా కన్సిడర్ చేసాము. ఏంటిది? సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటంటే స్టేట్ విల్ హ్యావ్ ఈక్వల్ ట్రీట్మెంట్, స్టేట్ విల్ గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ద రిలీజన్స్. దేర్ విల్ బి నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు వన్ పర్టిక్యులర్ రిలీజన్ ఆర్ దేర్ విల్ బి నో డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ టు వన్ పర్టిక్యులర్ రిలీజన్. స్టేట్ అనేది అన్ని రిలీజన్స్కి సమానమైన ట్రీట్మెంట్ ఇస్తుంది. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. ఇందులో మనకి వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఉంటుంది. అందులో స్టేట్ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద రిలీజియస్ మ్యాటర్స్ కంప్లీట్లీ. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఏంటంటే స్టేట్ రిలీజన్ నుండి కంప్లీట్ డిటాచ్ అయ్యి సపరేట్ ఎంటిటీగా ఏం లేదు. కానీ స్టేట్ వచ్చేసి ట్రీట్మెంట్ విషయంలో ప్రివిలేజెస్, లయబిలిటీస్ ఏది ఉన్నా కూడా అన్నిటికీ సమానంగా ఉంటుంది. ఇది మన బేసిక్ ఫిలాసఫీ అనమాట. సో ఇందులో మనకు ఆర్టికల్ 25, 26లో మనకు ఆర్టికల్ 25లో చెప్తారు ఏంటిదంటే, యూ విల్ బి హ్యావింగ్ అ ఫ్రీడమ్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, practice, profess, propagate. ఇండియాలో ప్రతి ఒక్కరికి మీకు నచ్చిన మతాన్ని కానీ, నచ్చిన సిద్ధాంతాన్ని, you have that freedom, you have that liberty of that belief, and you have that liberty of practicing or preaching your profession. See, practicing అని అంటే రిలీజన్. ప్రాక్టీసింగ్ అంటే దెర్ విల్ బి వన్ పర్టిక్యులర్ రిలీజన్. మనకు నచ్చిన ఏ రిలీజన్ మనకు నచ్చుతుందో ఆ రిలీజన్ మనం నమ్ముతాము, ఆ రిలీజన్ని మనం ప్రాక్టీస్ చేస్తాము. ప్లస్ ఆ రిలీజన్ ప్రొపగేట్ అని అంటే ప్రచారం చేయడం. సో మనం ఒక రిలీజన్లో ఉన్నప్పుడు వాటి గురించి ప్రచారం చేయడం కానీ, ఇప్పుడు మనకి సత్సంగ్లు అవుతాయి, ప్రవచనాలు అవుతాయి. బేసిక్ ఏంటంటే వీఆర్ టెల్లింగ్ సర్టెన్ థింగ్స్ అబౌట్ వన్ పర్టిక్యులర్ రిలీజన్. సో ప్రొపగేషన్, సో ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ అ రిలీజన్ దట్ ఈస్ అలౌడ్ ఇన్ 25. సో ఈ సో కాల్డ్ రైట్ అనేది అందరికీ ఉంటుంది.
ఓకే. కాకపోతే ఇందులో స్టేట్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. అంటే మీరు ఈ మతాన్ని ఫాలో అవ్వాలి, మీరు ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలి అనే విషయంలలో స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. స్టేట్ విల్ నాట్ డిక్టేట్ ద టర్మ్స్. మనకి ఫెయిత్ అండ్ ప్రొఫెషన్ అనేది కంప్లీట్‌గా ఒక ఇండివిడ్యువల్ లిబర్టీ ఉంటుంది. మనకి ఫ్రీడమ్ ఉంటుంది. స్టేట్ ఇక్కడ మనల్ని డిక్టేట్ చేయదనమాట. మీరు ఏ మతాన్ని నమ్మాలి, ఎలా ఆచరించాలనే డిక్టేషన్స్ ఇండియాలో చేయరు. యూ హ్యావ్ దట్ లిబర్టీ. ఓకే. ఇది ఆర్టికల్ 25లో అంటారు. కాకపోతే దేర్ విల్ బి సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఏంటిదంటే సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఇవేంటివండి రెస్ట్రిక్షన్? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అంటే పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ వచ్చిన, మొరాలిటీ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న మొరాలిటీకి డిస్టర్బెన్స్ వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏమంటున్నాము? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. మోరల్స్ అండ్ ఎథికల్ వాల్యూస్కి వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే హెల్త్కి వ్యతిరేకంగా ఉన్నా, ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు స్టేట్ ఇంటర్ఫియర్ అయిపోయి స్టేట్ కెన్ పుట్ రెస్ట్రిక్షన్స్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని చూస్తుంటాం, కొన్ని ప్రాక్టీసెస్. అందులో ఇప్పుడు రీసెంట్గా బేసిక్ ఏంటంటే అది హెల్త్కి డ్యామేజింగ్గా ఉన్నా, లేకపోతే మోరల్కి డ్యామేజింగ్ ఉన్నా, పబ్లిక్ ఆర్డర్, పీస్ అండ్ హార్మనీకి వ్యతిరేకంగా ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు స్టేట్ రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అంటే మనకి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఎస్ దట్ ఈస్ దేర్, కానీ అది అబ్సల్యూటా అంటే కాదు, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవి వాటికి ఎక్సెప్షన్స్. సో ఈ రెస్ట్రిక్షన్స్ని ఉన్నప్పుడు ఏంటి, ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది, స్టేట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. క్లియర్ కదా? సో వీటితో పాటు ఇందులో ఆర్టికల్ 25లో ఇంకోటి కూడా ఉంటుంది, ఇంకో పాయింట్ ఏంటిదంటే స్టేట్ విల్ రెగ్యులేట్ ఆర్ పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. ఓకే. స్టేట్ ఏం చేస్తుంది? స్టేట్ విల్ రెగ్యులేట్ ఆర్ పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లోని ఎకనామికల్ ఆర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వస్తాయి కదా, అంటే ఎంత అమౌంట్ వస్తుంది, యూనో దానికి వచ్చే డొనేషన్స్ కానీ, ద వే దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఇంటూ యూజ్ కానీ, ఇలాంటి విషయాలలో ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ ఉంటే అవి స్టేట్ పెడుతుంది. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద సోషల్ అండ్ వెల్ఫేర్ రిఫార్మ్ ఉంటుంది కదా, దాన్ని కన్సిడర్ చేస్తూ సోషల్ వెల్ఫేర్ కోసము టెంపుల్స్ యొక్క అంటే రిలీజియస్ ప్లేసెస్ యొక్క యాక్సెస్ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు ఉంటుంది. సో స్టేట్ కెన్ పుట్ సర్టన్ సోషల్ రిఫార్మ్స్ ఆర్ స్టేట్ కెన్ త్రో ఓపెన్ అ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ టు ఎవ్రీ వన్ అనమాట, ఆఫ్ ఎవ్రీ వన్ హూ బిలాంగ్ టు దట్ పర్టిక్యులర్ రిలీజియన్. ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లోకి కొందరికి అలవెన్స్ లేదనుకుందాం, వాళ్ళని రానివ్వట్లేదు. అప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయేసి వీళ్ళు ఇది హిందూ టెంపుల్ అయినప్పుడు, వీళ్ళు హిందువులు అయినప్పుడు వీళ్ళకి కూడా ఈ టెంపుల్ యాక్సెస్ ఇవ్వాలి, వీళ్ళు రాకూడదు అని చెప్పి బ్యాన్ చేయడానికి లేదు అనే ఈ ప్రొవిజన్ కూడా ఉందంటే స్టేట్ కెన్ ఇన్వాల్వ్ అండ్ గివ్ యాక్సెస్ టు దట్ టెంపుల్ టు అదర్ పీపుల్ ఆఫ్ దట్ సేమ్ రిలీజన్. వేరే రిలీజన్ కదా, అదే రిలీజన్లో ఉన్న వ్యక్తులకి టెంపుల్ యొక్క యాక్సెస్ ఇచ్చే అధికారం స్టేట్కి ఉంది అంటున్నాం. ఇది ఎలా ఉంది అని అంటే మనకు చూసుంటాం, మన కంట్రీలో చాలా ఇయర్స్ వరకు కూడా అంటరానితనం ఉండేసి చాలా మందికి గుళ్ళకి రావద్దు, గుడి ఆవరణకి కూడా రాకూడదు అని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. అప్పుడు ఆర్టికల్ 25 అంటే మన స్టేట్, మన ఈ ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ ఉంది కదా, ఆర్టికల్ 15, 17, మన 25 ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తారు. స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయి ఒక మతానికి చెందిన వాళ్ళని మీరు ఇట్లా రాకూడదు, మీరు గుడిలోకి అలో లేదు, ఇలాంటి విషయాలలో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తుంటే స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ రెస్ట్రిక్షన్ చెల్లదు, మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు అనే విషయంలో కూడా స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మతలబ్ స్టేట్ కెన్ గివ్ డైరెక్షన్స్ ఫర్ అలోయన్స్ ఆర్ ఫర్ టెంపుల్ ఎంట్రీ టు ది పీపుల్ ఆఫ్ దట్ వన్ పర్టిక్యులర్ రిలీజియన్. సో ఇలాంటి ఇష్యూస్ స్టేట్ ఇన్వాల్వ్ అయి చేయొచ్చు. సో అబ్సల్యూట్గా స్టేట్ ఇన్వాల్వ్ కాదా అంటే లేదు, అవుతుంది. ఎలాంటప్పుడు అవుతుంది? రెగ్యులేషన్స్ అప్పుడు అవుతుంది, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. సోషల్ వెల్ఫేర్ మెకానిజమ్స్ అనమాట, ఇట్లా గుడిలోకి రానివ్వకూడదు, గుడి ఆవరణాలకు రానివ్వద్దు, మీకు పూజ ఉండొద్దు, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయి అందరికీ సమానత్వం ఉండాలి అని చెప్పేసి ఇస్తుంది. ఇక్కడే మన హార్మోనియస్ కన్స్ట్రక్షన్స్ అనేది ఇలాంటి ఇష్యూస్లోనే జరుగుతాయి. మీకు గుర్తుంది కదా డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్, శబరిమల కేసులో అదే కదా. శబరిమల కేసులో కూడా విమెన్ని రానివ్వని అన్నప్పుడు చాలా మంది ఏం చేశారు, మా రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయిపోయింది, 14-15 వైలేట్ అయింది అన్నారు. అప్పుడు దెర్ ఈస్ అ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనమాట బిట్వీన్ దిస్ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ 25 ప్లస్ ఈక్వాలిటీ అండర్ 14 and 15 ఈ రెండింటిని కన్సిడర్ చేస్తూ టెంపుల్ ఎంట్రీ ఫర్ ఉమెన్ ఇంటూ శబరిమల అని చెప్పేసి సుప్రీంకోర్టు అట్లా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే.
సో ఇది ఏంటిదంటే బేసిక్ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి. సో బేసిక్గా మన దగ్గర ఉన్న రిలీజియస్ సిస్టమ్ ఎలా ఉంది మనకి అంటే అందరూ సమానంగా వాళ్ళకి నచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు, చేయొచ్చు, ఎలా అంటే అలా ఉండొచ్చు. కాకపోతే డీసెన్సీ, మొరాలిటీ, హెల్త్, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నేను వచ్చేసి ఈ దేవుడిని నమ్ముతున్నా, ఈ బాబాని నమ్ముతున్నా, సో అందులో వీళ్ళు హోమం చేయమన్నారు, ఆ హోమంలో నరబలి అన్నారు. రిలీజనే మేము ఫాలో అవుతున్నాం, నరబలి మా ప్రాక్టీస్ మేము చేస్తాము అంటే ఓకే అంటామా? కాదు, ఎందుకంటే అది అఫెన్స్ అవుతుంది, అది పబ్లిక్ ఆర్డర్కి అగెనిస్ట్. ఓకే, లేకపోతే ఒక పూజ ఉంది, దానికోసం ఏం చేయాలి, ఒక కఠోరంగా అసలు ఏమి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, నిద్ర ఉండదు, ఓ పర్టికులర్ టైప్లో పూజ చేయాలి, అది వయలేషన్ టు ది హెల్త్. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే వైలెన్స్ని ఇన్సైట్ చేసేటట్టుగా ఉన్నా, లేకపోతే అఫెన్సివ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇన్సైట్ చేసేటట్టుగా ఉన్నా, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నమాట. అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని రాసినప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రొపగేట్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఉంది అంటే స్టేట్ రెగ్యులేషన్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయన్నమాట. ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నాయంటే ఇవన్నీ మనం పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ రాయాలన్నమాట. ఓకే, స్కోప్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. సపోజ్ మీకు ఎగ్జామ్ ఇదే వచ్చింది అనుకోండి, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది రీసెంట్ జడ్జ్మెంట్స్. ఓకే, ఇందులో ఏమంటున్నాడు, ఎగ్జామిన్ ది స్కోప్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా ఇన్ ది లైట్ ఆర్ లేకపోతే విత్ ద స్పెషల్ రిఫరెన్సెస్ టు ది జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇలా ఇస్తే అప్పుడు మనము ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఎక్కడ ఉందంటే ఇంట్రొడక్షన్లో ఫిలాసఫీ గోస్ బ్యాక్ టు ది ప్రియాంబుల్లో లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఉంది, సమానంగా అక్కడ ఫ్రీడమ్ ఉంది. తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఆర్టికల్ 25, 26, 27, 28 తీసుకొచ్చి జాయిన్ చేసి 25లో ఇలా రైట్స్ ఉన్నాయి మనకి అని. 26లో ఏమంటారు, ఆర్టికల్ 26లో ఏముంటుంది, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు కండిషన్స్. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ప్రాక్టీసింగ్ అ రిలీజియన్ విల్ హ్యావ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజింగ్ ద రిలీజియస్ అఫైర్స్ అనమాట. సో రిలీజియస్ పేరు మీద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద వీళ్ళు ప్రాపర్టీస్ని, మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీస్ని కూడా కొనొచ్చు. ఇప్పుడు మనకు బయట ఎన్నో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఉంటాయి, అవి రిలీజియస్ వన్స్ పర్పస్ విల్ బి సోల్డ్ రిలీజియస్ పర్పస్, కొన్నిసార్లు అవి చారిటబుల్ పర్పస్ కూడా చేస్తాయి, అంటే చారిటీ, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు ఇలాంటివి ఉంటాయి, ఈ పనులు కూడా చేస్తాయి. సో రిలీజియస్ యాజ్ వెల్ యాజ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. వీటి పేరు మీద మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీస్ కూడా కొనొచ్చు అనమాట. ఈ యొక్క రైట్ ఎక్కడ ఉంది అని అంటే 26 ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మతాన్ని నమ్ముతున్నా, మతానికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా, ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తా, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు మీద కొన్ని రిలీజియస్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను, అవి కూడా చేయొచ్చు. సో ఈ రైట్ మనకి 26లో ఇచ్చింది, మేనేజింగ్ రిలీజియస్ అఫైర్. ఇప్పుడు మన ఇస్కాన్ కానీ, రామకృష్ణ మఠం కానీ ఇట్లాంటివి ఉంటాయి, మనం చాలా చూస్తూ ఉంటాం. సో టీటీడీ వాళ్ళ సేవా సంస్థలు కానీ ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ చేయిస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు, ఇలాంటివి. సో రిలీజియస్ డినామినేషన్ పేరు మీద ఇలాంటివి మనం పెట్టొచ్చు. సో మేనేజింగ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ కూడా మనకి 26లోని ఒక ఇంపార్టెంట్ లా అన్నమాట. ఓకే, నెక్స్ట్ 27లో ఏం చెప్తారు, సింపుల్. 27లో ఏంటనంటే ట్యాక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. ఇందులో ఒక 2 డైమెన్షన్స్. ఆర్టికల్ 27లో ఒకటి రిలీజన్ పేరు మీద ట్యాక్స్ వేయకూడదు, ఇదొక డైమెన్షన్. ఇంకోటి ట్యాక్స్డ్ మనీ ఒక పర్టికులర్ రిలీజన్ని డెవలప్మెంట్ కోసం వాడకూడదు. ఇది 2 డైమెన్షన్స్ మన ఆర్టికల్ 27లో గమనించాలి. మీకు గుర్తుంటుంది, మన బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా సందర్భాలలో ఈ రిలీజియస్ ట్యాక్స్ అనేవి చాలా మనం చూస్తుంటాం అనమాట. అంటే ఎస్పెషల్లీ నాన్ ముస్లిమ్స్ మీద కొన్ని రకమైన ట్యాక్సెస్ ఉంటుండే అనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఏముందంటే అందులో మతాన్ని బట్టేసి ట్యాక్స్ వసూలు చేస్తారు. అంటే మీరు సిన్స్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్, దిస్ విల్ బి యువర్ ట్యాక్సింగ్ అమౌంట్, యూ హ్యావ్ టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. కానీ మనకు అలా లేదు కదా. ఇప్పుడు 27 అంటున్నారు, ఒకటి ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, అది లేదు. ఎట్ ద సేమ్ టైం ట్యాక్స్డ్ మనీ, ఓకే, ట్యాక్స్ మనీ విల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వన్ పర్టికులర్ రిలీజన్ అనమాట. ఇవి 27లో ఉన్న 2 డైమెన్షన్స్. ఓకే, ఇంకా 28 వచ్చేసింది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, వాటి నుండి మీకు ఫ్రీడమ్. అంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, పర్టికులర్గా వన్ పర్టికులర్ రిలీజన్. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ కానీ, వేద పాఠశాలలు కానీ, ఇట్లా ఓన్లీ ఆ పర్టికులర్ రిలీజన్ కోసమే అన్నట్టు ఉంటాయి. అలాంటి చోట్లలో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అది మనం ఏం చేయలేము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేద పాఠశాల అయినప్పుడు అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది, అది వేరు. కాకపోతే గవర్నమెంట్ ద్వారా
యూనో ఈ నార్మల్గా అన్ని మతాల పీపుల్ అందరు కలిసి చదువుకుంటున్న స్కూల్స్లలో ఖచ్చితంగా ఒక రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి, దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ శ్లోకం చెప్పాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు, ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఒక ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే మేము ఫాలో అవ్వాలా వద్దా అనే ఒక ఫ్రీడము ఆ పిల్లలకు ఉంటుంది. బలవంతంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పిల్లల మీద మోపకూడదు. ఇది 28లోని డైమెన్షన్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఏమన్నాం, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో స్కోప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రతి ఆర్టికల్ ఏం చెప్తుందో రాసి దాని స్కోప్ ఏంటిది, దాంట్లో ఉన్న విధమైన డైమెన్షన్స్ ఏంటివి, ఓకే, అవి ప్రాక్టికల్గా ఎలా అవుతున్నాయి అని చెప్పేసి ఈ యాంగిల్లో మన ఆన్సర్ అనేది మనం బాడీలో ఇవన్నీ రాస్తూ ఉండాలి. క్లియర్? సో ఇప్పుడు ఏమైంది, మనం ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసేసాము. ఓకే, ఉన్న 4 ఆర్టికల్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం ఇంపార్టెన్స్ మాట్లాడాలి. ఏంటిది, రీసెంట్గా ఉన్న కొన్ని డెవలప్మెంట్స్, జడ్జిమెంట్స్, వీటి గురించి మనం మాట్లాడాలి. ఓకే,